ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్తః. చెప్పండి. స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్తః అవస్థాత్రయ సాక్షి పంచకోశాతీతః సన్ సచ్చిదానందరూపః సన్ యస్తిష్ఠతి స ఆత్మా. ఈరోజు మనము ఇన్ని రోజులు కూడా స్వరూపాన్ని అంటే జీవుడి యొక్క నిజస్వరూపమైన ఆత్మను సచ్చిదానంద స్మృతిని ఆవరించి ఉన్న పంచకోశములను కూడా వివరంగా మననం చేశాం. ఈరోజు మనం చేయబోయేది ఏమిటంటే పంచకోశ వివేకం అంటారు దాన్ని. ఛాందోగ్యోపనిషత్తులో ఒక రెండవది బ్రహ్మవల్లి ఆనందవల్లి అంటారు, రెండు అంటారు. దాంట్లో ఈ పంచకోశ వివేకం అంతా కూడా వర్ణించబడింది. దానికి వ్యాఖ్యానంలాగా శంకరాచార్యుల వారు పంచకోశ వివేకం అని ఒక గ్రంథం కూడా రాశారు. ఆ పంచకోశ వివేకాన్ని ఈరోజు మనం చేయబోతున్నాం అన్నమాట. అంటే ఈ పంచకోశములు కూడా నేనెందుకు కాదని, ఎందుకు కాదో తెలుసుకోవాలి కదా. కాదంటే శాస్త్రం చెప్పింది సరే, కాదంటే కాకుండా ఎందుకు కాదు, ఎట్లా కాదు అని సహేతుకంగా, సహేతుకం అంటే కారణంతో సహా తెలుసుకోవటం. ఈరోజు మనం ఆ పని చేయబోతున్నాం. పూర్వము భాగవతంలో ఒక చిన్న కథ తొందరగా చెప్పేస్తాడు, ఎందుకంటే కథలు ఎక్కువ చెప్తుంటే మ్యాటర్ ముందుకు సాగటం లేదు. మీకు అందరికీ హిరణ్యకశ్యపుడు తెలుసా? హిరణ్యకశ్యపుడు కొడుకు ప్రహ్లాదుడు. హిరణ్యకశ్యపుడేమో హరివైరి, విష్ణుద్వేషి. అతన్ని కొడుకేమో ప్రహ్లాదుడు మహావిష్ణు భక్తుడు. హిరణ్యకశ్యపుడిని చంపటానికి, ప్రహ్లాదుణ్ణి ఉద్ధరించటానికి నరసింహావతారం వచ్చింది మనకు తెలుసు. అయితే ఆ ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడని ఒక రాక్షసుడే. మళ్ళీ అది రాక్షస వంశమే కదా. ప్రహ్లాదుడు భక్తుడు కాబట్టి ఎక్సెప్షనల్ కేసు. అంటే వంశాన్ని బట్టి కాదు, గుణాన్ని బట్టి అని మనకు అక్కడ అర్థమైంది కదా. హిరణ్యకశ్యపుడేమో రాక్షసుడు, మళ్ళీ ప్రహ్లాదుడేమో భక్తుడు, తర్వాత విరోచనుడు రాక్షసుడు. అంటే ఆల్టర్నేటింగ్ జనరేషన్స్ అన్నమాట. హిరణ్యకశ్యపుడు చనిపోయిన తర్వాత అతనికి నమ్మిన బంటులైన కొంతమంది రాక్షసులు ఉంటారు కదా. ప్రహ్లాదుడు ఈ పాలన కాలంలో వాళ్ళందరూ అక్కడ ఉండకుండా హిరణ్యకశ్యపుడి బుద్ధులే ఉండి వాళ్ళు వెళ్ళి గుహలో దాక్కున్నారట. మళ్ళీ ప్రహ్లాదుడు తర్వాత విరోచనుడు వచ్చాడు కదా, పవర్లోకి వస్తాడు కదా. వచ్చినప్పుడు ఆ రాక్షసులు మళ్ళీ బయటకు వచ్చారన్నమాట. వాళ్ళ రాక్షస బుద్ధి మారలేదు. మారకపోతే విరోచనుడి దగ్గరకు వచ్చి చెప్పారు, మీ తాత హరివైరి, చాలా గొప్ప హరివైరి, గొప్ప హరిభక్తుడు కాదు, గొప్ప హరివైరి. అట్లాగే మనం కూడా అది నిలుపుకోవాలి, ఆ వైరం మనకు ఉండాలి ఎప్పటికీ, అది మన క్వాలిటీ అని చెప్తే సరే అనుకుంటాడు విరోచనుడు. హరి మీద ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఆల్రెడీ వాడికి రాక్షస బుద్ధే ఉంది, ద్వేషాన్ని పెంచుకుంటాడు. అయితే మళ్ళీ నువ్వు కూడా హరి మీద దండెత్తాలని వాడిని ఉసిగొలుపుతారన్నమాట. కొలిపితే మా తాతనే చంపిన వాడు నన్ను చంపడా అని అంటాడు వాడు. అయితే వీళ్ళు ఏం చెప్తారు, నీ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, ఎందుకంటే ప్రహ్లాదుడు హరి యొక్క మహాభక్తుడు కాబట్టి ఆ సాఫ్ట్ కార్నర్ ఉంది, నిన్నేమనడు, నీ మీద ఎదురు యుద్ధం చేయడు అని అంటారు. సరే అని నారాయణుని జయిద్దామని వీడు వైకుంఠం వైపు పెడతాడు. అట్లాగే అమరావతి అన్ని, అంటే ఇంద్రలోకం, ఈ అమరావతి కాదు, ఇంద్రలోకం అమరావతి మీదకి దండెత్తి వాళ్ళది ఒక సీక్వెన్స్ ఉంటుంది అన్నమాట. చివరికి వైకుంఠానికి వెళదామని వెళ్తాడు. హరేమో నిజంగానే ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ప్రహ్లాదుడు కొడుకు కదా,
ఏదో చిన్నపిల్లాడు, వాడి మీద నేనేమి దండెత్తేది అని, మూర్ఖుడి మీద ఏమిటి. అయితే అయినా సరే వచ్చి ఎదిరిస్తే మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది, ఎదిరించినప్పుడు మళ్ళీ మనం కూడా ఎదిరించాల్సి వస్తుంది కదా అని హరి అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడు, ఎదురుపడకుండా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా సరే అంతటా వెతుకుతూ ఉంటాడు విరోచనుడు. వెతుకుతూ ఉంటే విరోచనుడు వెతకని ఒకటే ఒక స్థానం ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ స్థానం ఏమిటో మీరు ఊహించగలరా? మొత్తము ఎక్కడ బయట ప్రపంచంలో సృష్టిలో ఎక్కడికి వెళ్ళినా వీడు వెంటబడుతున్నాడని విరోచనుడు లోపలికి వెళ్ళి దాక్కుంటాడట. ఇప్పుడు ఆ విరోచనుడు ఎవడు? మనమే. మనమే అన్నమాట. మనమే ఆ విరోచనులము. ఇప్పుడు నారాయణుడు ఎక్కడున్నాడు? మన లోపల ఉన్నాడు. మనం వెతకని చోట అదొక్కటే అని బాగా తెలుసుకుని సేఫ్గా అక్కడ వెళ్ళి కూర్చున్నాడు అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక పద్ధతి ద్వారా అన్ని ఒలుచుకుంటూ పంచకోశాలను ఒలిచేసి లోపల ఉన్న నారాయణుని పట్టుకొని ప్రయత్నం చేస్తాం. దానికి తైత్తిరీయ ఉపనిషత్తు చక్కగా ఒక మంత్రం చెప్తుంది. ముందే చెప్పుకున్నాము. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అంటుంది ముందు. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. బ్రహ్మవిత్ అంటే బ్రహ్మమును తెలుసుకున్నవాడు పరమమైన స్థానమును పొందుతాడు. తదేశ అభ్యుక్తతే అంటే అదే చెప్పబోతుంది అన్నమాట. మరి ఆ బ్రహ్మవిత్ అన్నారు కదా, బ్రహ్మమును తెలుసుకున్నవాడు. మరి బ్రహ్మం అంటే ఏమిటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మమునకు నిర్వచనం అన్నమాట ఇది. ఉపనిషత్ నిర్వచనం ఏమిటి చెప్పండి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే సచ్చిత్ ఆనందమే అనుకోండి. పదాలు కొంచెం అటు ఇటు మారిన లక్షణాలు అవే. అంటే సచ్చిదానంద లక్షణములే బ్రహ్మము అని చెప్పారన్నమాట. యో వేద గుహాయాం నిహితాం గుహాయాం వేద. ఎవరు ఈ నిహితమైన దాన్ని, గుహలో ఉన్నదాన్ని తెలుసుకుంటారో, సో అశ్నుతే సర్వాన్ కామాన్ అశ్నుతే సహ. వాడు సర్వాన్ కామాన్ అశ్నుతే. ఎవరైతే ఈ గుహలోపల దాగి ఉన్న బ్రహ్మమును తెలుసుకుంటాడో, ఆ గుహ ఏమిటో మనం చూద్దాం తర్వాత, ఆ బ్రహ్మమును తెలుసుకుంటాడో సహ సర్వాన్ కామాన్ అశ్నుతే. అన్ని కామములను పొందుతాడట. అంటే అన్ని కోరికలు తీరిపోతాయట. అంటే మనమేమనుకుంటామంటే చక్కగా అమెరికాలో ఒక ఉద్యోగము, 4 bedroom విల్లా, ఒక మంచి భార్య, ఇవన్నీ కదా కోరికలు. సర్వాన్ కామాన్ ఇవే అన్ని కోరికలు కాబట్టి మంచి పదవి, కీర్తి ప్రతిష్టలు లోకంలో ఇవన్నీ తీరుతాయని అనుకోవద్దు. ఇవేవి తీరవు. ఇవి తీరుతాయని అక్కడ చెప్పబడటం లేదంటే ఇది సందర్భం కాదు. అక్కడ ఏం తీరుతుందంటే ఏది తెలుసుకుంటే ఇంకా అసలు కోరికలే ఉండవో అదన్నమాట. ఆ స్థితికి చేరుకుంటాడని అక్కడ అర్థం అన్నమాట. అయితే ఇప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మమునకు నిర్వచనం చెప్పారు. అంటే స్వరూపానికి నిర్వచనం చెప్పారు. ఇప్పుడు మనము పంచకోశాలను అన్నిటినీ కూడా ఒకదాన్నొకటి తెలుసుకునే ముందు ఈ సత్యం జ్ఞానం అనంతం అంటే సత్ చిత్ ఆనందం యొక్క లక్షణం ఏమిటో తెలుసుకున్నాం అనుకోండి. దాన్ని పోల్చుకుంటూ ఈ కోశాలన్నీ దానికి సరితూగుతున్నాయా లేదా, త్రాసులో వేసి చూస్తే ఏది సరితూగితే అది ఆత్మ, తూగకపోతే అనాత్మ. అప్పుడు మనం దాన్ని తీసేయచ్చు అన్నమాట, మన లిస్టులోంచి ఒలిచేయచ్చు. అట్లా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం ఒకటి చేస్తే, మీకు పూర్వం గుర్తుందా, కొండపల్లి బొమ్మలు ఉంటాయి. అది ఒక దాంట్లోంచి ఒకటి తీస్తే ఇంకొకటి వస్తుంది, ఇంకొకటి వస్తుంది, ఇంకొకటి వస్తుంది. అట్లా బొమ్మలన్నీ తీస్తే చిన్న ఒకటి మిగులుతుంది, మళ్ళీ తీయటానికి ఉండదు. మీరు చూసారు ఆ బొమ్మల్ని? మీరందరూ సరే, వీడు కూడా చూశాడు. అంటే ఇంకా పాతకాలం కాదన్నమాట మనందరం చూసింది. అయితే అట్లాగనమాట పంచకోశాలను కూడా తీసుకుంటూ పోతే లోపల సూక్ష్మంగా ఏది ఉంటుందో అది. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. అంటే నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాం మనం. ఇంతవరకు చెప్పిందంతా పైన అది పరిచయం చేసుకోవటం అసలు ఏమిటి అనేది. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణం అన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇట్స్ నాట్ ఎ జర్నీ ఇన్ స్పేస్. ఫస్ట్ పాయింట్ అంటే ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళేది కాదు. ఇప్పుడు మొగ నుండి వచ్చాడు పొద్దున ఇక్కడికి,
హైదరాబాద్కి. అట్లా ఒక చోటు నుండి ఇంకొక చోటుకు వచ్చేది కాదు. ఇక్కడ నుండి రామేశ్వరానికి వెళ్ళే అవసరం లేదు, కాశీకి వెళ్ళే అవసరం లేదు, బద్రీనారాయణానికి వెళ్ళే అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. అది ఒక అంటే ఇట్స్ నాట్ ట్రావెల్ ఇన్ స్పేస్. రెండోది ఇట్స్ నాట్ ఎ జర్నీ ఇన్ టైం. ఇవాళ బయలుదేరి రేపంతా ప్రయాణం చేసి ఎల్లుండి చేరుకునేది. అంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము ముందు అంతా తెలుసుకొని తర్వాత ఇప్పుడు విని రేపెప్పుడు పొందుతామనేది కాదు. అది ఇప్పటికిప్పుడే ఇక్కడికిక్కడే తెలుసుకున్న వాడికి తెలుసుకున్నంతగా అవగాహన అయిపోతుంది. అది అటువంటి ఈ జర్నీ, ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం. ఇంకొకటి మూడవటి ఏముంటుంది, ఏ వైపుగా ప్రయాణం చేయాలి, దిశ. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఎటువైపు ప్రయాణం చెయ్యం. మనం ఇక్కడ ఏం చేస్తాం, మన ప్రయాణం అంతా కూడా స్థూలత్వం నుండి సూక్ష్మత్వానికి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం, మన ప్రజెంట్ పొజిషన్ ఏమిటంటే స్థూల రూపంలో ఇరుక్కుని ఉన్నాం అన్నమాట. ఆ స్థూల రూపం నుండి సూక్ష్మత్వం వైపుకు మనం ప్రయాణం చేస్తాం. అసలు ముఖ్యంగా అదేమిటి, స్థూలము సూక్ష్మము, ఆ ప్రయాణం ఏమిటి, ఎక్కడి నుండి ఎక్కడికి చేరుతాము అంటే చక్కగా ఉపనిషత్తులన్నీ ఏం చెప్తాయంటే అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు వెళతామట మనందరం. ఇప్పుడు మన స్థితి ఏమిటి, అజ్ఞానం. అజ్ఞానం అంటే లోకంలో ఇంత చదువుకున్నాం మమ్మల్ని అజ్ఞాని అంటారా అని అందరికీ కొంచెం కోపం వస్తుంది. లోకంలో చదువుకున్నా చదువుకోకపోయినా జ్ఞానంతో అజ్ఞానంతో అక్కడ పోలిక లేదు. ఫిజిక్స్ రాకపోతే అజ్ఞానని, మ్యాథమెటిక్స్ రాకపోతే అజ్ఞానని, కెమిస్ట్రీ రాకపోతే అజ్ఞానని, వంట చేయటం రాకపోతే అజ్ఞానని, అట్లాంటి అజ్ఞానం గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. దేని అజ్ఞానం? పోయినసారి మనం మననం చేశాం. కారణ శరీరం అంటే ఏమిటి? స్వరూప అజ్ఞానం. స్వరూపమునందు అజ్ఞానం ఉంది మనకి. వేరే జ్ఞానాలు చాలా ఉన్నాయి, కానీ స్వరూపమునందు మాత్రం అజ్ఞానం ఉంది. కనుక ఇక్కడ ఏమంటున్నారు, అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు మన ప్రయాణం. ఇప్పుడు అజ్ఞానం అంటే ఏమిటంటే సింపుల్గా స్వరూప అజ్ఞానం అంటే ఇది అవుతుంది, కానీ తెలుగులో చెప్తే తనను తాను తెలుసుకోకపోవటం అజ్ఞానం. జ్ఞానం అంటే తనను తాను తెలుసుకోవటం జ్ఞానం. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకేం దానికి పెద్ద పెద్ద వాక్యాలు వెతుక్కొని ఎక్కడి నుండో చూసుకునే అవసరం లేదు. తనను తాను తెలుసుకోవటం, ఇది మనకు కావాల్సింది. మన స్థితి అంటే మనం పొందబోయే స్థితి ఏమిటంటే తనను తాను తెలుసుకుంటాడు. ఇప్పుడు సత్, చిత్, ఆనందం, ఈ మూడు లక్షణాలకు కూడా నిర్వచనాలు ఏమిటి? సత్ లక్షణం యొక్క నిర్వచనం ఏమిటంటే త్రికాలాబాధ్యత్వం సత్వం. చెప్పండి. అంటే త్రికాలములలో కూడా బాధింపబడనిది, అంటే కాలమునకు అతీతమైనది అని అర్థం అన్నమాట. త్రికాలములకు కూడా అంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలముల చేత కానీ ఏ విషయముల చేత కానీ వాటి చేత అది బాధింపబడనిది, అంటే మారనిది, అంటే మార్పు చెందనిది. అంటే ఒక్క పదంలో చెప్పాలంటే నిర్వికార స్వరూపం, సత్స్వరూపం. చెప్పండి. ఇది సత్ యొక్క లక్షణం. చిత్ అన్నప్పుడు ఏమిటంటే స్వేతర ప్రకాశ స్వప్రకాశత్వం చిత్వం. అంటే స్వ ఇతర వేరే వాటి చేత ప్రకాశింపబడుట అనే ప్రకాశం లేకుండా తనకే తనకు స్వప్రకాశం కలది చిత్, అంటే చైతన్యం. స్వప్రకాశం, సెల్ఫ్ ల్యూమినేషన్ అన్నమాట. సృష్టిలో ఉన్న ఒకే ఒక్క సెల్ఫ్ ల్యూమినేట్ స్థితి ఏమిటి అంటే అది చైతన్య స్వరూపం. ఆ చైతన్యము జ్ఞానం రెండు అనొచ్చు. ఎందుకంటే చిత్లో చిత్ ఆనందంలో చిత్లో ఏముంటుంది, చైతన్య, ప్రకాశ, జ్ఞానం మూడు కలిపి చిత్ అంటారు దాన్ని. చైతన్యం యొక్క ప్రకాశము జ్ఞానం అంటే ఎరుక, మనకు తెలియటం. ఇది చిత్ స్వరూపం. అంటే ఇప్పుడు ఇదేమిటి, చైతన్యం. సత్తేమో నిర్వికార స్వరూపము, చిత్తేమో స్వప్రకాశం, చైతన్య స్వరూపం. ఆనంద స్వరూపం. ఆనందం అంటే పరమ ప్రేమాస్పదత్వం, ఆనందత్వం, ఆనందం అన్నారు. పరమ ఆస్పదత్వం అంటే పరమ ప్రేమ అంటే ఇతరమైన విషయముల చేత ఆటంకపరచని ఎక్కడ అన్అబ్స్ట్రక్టెడ్ బ్లిస్ అన్నాం మనం.
ఏ ఒక్క విషయం చేత కూడా అది ఆటంకపడని సమృద్ధి స్వరూపం. ఆనందం అంటే టు నది సమృద్ధో ధాతు అని చెప్పుకున్నాం మనం. సమృద్ధి, అంత నిండుతనం. ఏ ఒక్క విషయం చేత కూడా అది ఇప్పుడు అబ్స్ట్రక్ట్ అవ్వదు, అది ఆనంద స్వరూపం. ఇది సచ్చిత్ ఆనందం. ఆనందం అంటే ఏమిటి? ఇప్పుడు తనలో తాను సమృద్ధి అయిన స్వరూపం. ఈ 3 లక్షణాలను ఆత్మ లక్షణాలు అంటాం. మనము ఒక 4 లక్షణాలను ఆత్మ లక్షణాలు. నిర్వికార స్వరూపము. నిర్వికార స్వరూపం చెప్పండి. ఇంకోటి జ్ఞానం అంటే తెలుసుకునే స్వరూపం, అంటే ద్రష్టా స్వరూపం అంటారు. తెలుసుకునేది ద్రష్ట, తెలియబడేది దృశ్యం, కాబట్టి ద్రష్టా స్వరూపము. నిర్వికార స్వరూపము, ద్రష్టా స్వరూపము, చైతన్య స్వరూపము, ఏకస్వరూపం. అంటే అన్య విషయములతో ఆటంకపరచబడనిది ఆనందం కాబట్టి ఏకం అది. ఈ 4 లక్షణాలు ఆత్మ లక్షణాలు. ఇంకా ఆత్మ కానిది ఏముంటుంది? దాన్ని ఏమనాలి అప్పుడు? అనాత్మ. నైతత్పురుషం అంటారు. దీన్ని మీకు అర్థమైపోయింది చూసారా? నా ఆత్మ అనాత్మ. అంతే. సంస్కృతం అంటే అకారం ఎక్కడ వచ్చిందో దాన్ని నైతత్పురుష సమాసం అంటారు. అది కానిది బద్ధం, ఆపోజిట్ అబద్ధం. బద్ధం కానిది అబద్ధం అన్నమాట. నా బద్ధం అబద్ధం, ఇంతే. ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటో మనకు లక్షణాలు తెలిసినాయి. అనాత్మ లక్షణాలు ఏమిటి? దీనికి ఆపోజిట్ గా ఉంటాయి. ఇప్పుడు సత్స్వరూపం ఏమిటి? నిర్వికార స్వరూపం. అనాత్మ స్వరూపం వికార స్వరూపం. చైతన్య స్వరూపం దానికి ఆపోజిట్, వ్యతిరేకం ఏమిటి? చైతన్యం కదా, జడం. చైతన్యానికి వ్యతిరేకం జడం. అచేతనం అన్నా సరే కానీ జడం అంటే సరిగ్గా అర్థమవుతుంది మనకు. చైతన్యానికి వ్యతిరేక పదం జడ స్వరూపం. ఇంకొకటి ద్రష్టా స్వరూపం, అంటే ఎరుక, జ్ఞానమే స్వరూపం కనుక ద్రష్టా స్వరూపం. ద్రష్టానికి వ్యతిరేకం దృశ్యం. ఇంకోటి చివరిది ఏమిటి? ఏకం. ఏక స్వరూపానికి ఆపోజిట్ అనేక. అంటే అనాత్మ లక్షణాలు ఏమిటి? వికార స్వరూపము, తర్వాత జడ స్వరూపము, దృశ్య స్వరూపము, అనేక స్వరూపం. ఈ 4 అనాత్మ పదార్థాలు. ఇప్పుడు పంచకోశాల్లో ఒక్కొక్క కోశాన్ని పీకి దీనికి ఏ లక్షణాలు ఉన్నాయో చూసామనుకోండి, అది అవునో కాదో మనకు తెలిసిపోతుంది. అంటే మనకు దృఢం అవ్వటం అన్నమాట. ఇది నేను కాదు అని మనకు ఎట్లా తెలియాలి? స్పష్టంగా తెలియాలి. దీన్ని ఏమంటారు? స్పష్టంగా తెలియటాన్నే ఇటువంటి అనాలిసిస్ని ఏమంటారంటే సాంఖ్యం అంటారు. సాంఖ్యం. సమ్యక్ ఖ్యాయతే అంటే స్పష్టంగా, వ్యాఖ్యానం అంటే చెప్పటం అన్నమాట. స్పష్టంగా చెప్పబడింది ఏదో దాన్ని సాంఖ్యం అంటారు. అంటే భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యం. అంటే వేదాంత ప్రక్రియలో మొట్టమొదటి పర్వం ఏమిటంటే సాంఖ్యం. అంటే ఆత్మానాత్మ వివేకం చేయాలన్నమాట. మనం పంచకోశ వివేకం అన్నాం కదా, ఆత్మ అనాత్మ వివేకం. ఏది ఆత్మయో ఏది కానిదో ఆ వివేకం రావాలి మనకు. తర్వాత సర్వాత్మ భావం అనే 2వ అంశం ఉంటుంది. ముందు మనకు ఆత్మానాత్మ వివేకం ఈ అంశం అయిపోతే సర్వాత్మ భావం మళ్ళీ తర్వాత దాన్ని మననం చేద్దాం. ఇప్పుడు ఈ 4 లక్షణాలను పెట్టుకొని ఒక్కొక్క దాన్ని కూడా మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మొట్టమొదటిది, మనం ఏ స్థానంలో ఉన్నామో స్థూల రూపమే మన కంటికి గోచరం అవుతుంది కాబట్టి అక్కడ మొదలు పెడుతుంది శాస్త్రం. మనం స్థూల రూపం అన్నమయ కోశమే మనం అనుకుంటున్నాం. అంటే దేహమే నేను అనుకుంటాడు. ఈ దేహమే నేను అనుకునేదానికి పెద్ద విచారణలు చేయకుండానే మనకు అర్థమైపోతాయి దానికి ఉన్నాయో లేదో ఈ లక్షణాలన్నీ. ఇప్పుడు దేహం వికారియా నిర్వికారియా అంటే మార్పులు చెందేదా మార్పులు చెందేదా అంటే మార్పులు చెందటంలో దిట్ట అని మనం చెప్పుకున్నాం. ఇదం శరీరం పరిణామపేశలం అంటే వికార స్వరూపం అనేది ప్రూవ్ చేసుకుంటుంది. దానికి ఎట్లా ప్రూవ్ చేసుకుంటుండే మనకి కనిపిస్తోంది కదా, చక్కగా ఇంతున్నప్పుడు శైశవ బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు. ఒక పెద్ద పోయిట్ ఎవరినో రైటర్, వేదాంత పుస్తకాలు కూడా రాశారు ఆయన. ఆయనని జీవితం అంటే ఏమిటి అని అడిగాడట. ఆయనకు అర్థమైంది ఏమిటంటే, I who was sitting on the lap of my grandfather
ఈజ్ నౌ సిట్టింగ్ విత్ మై గ్రాండ్ సన్ ఆన్ మై ల్యాప్. అంటే నేను మనవడిగా మా తాత ఒళ్ళో కూర్చున్నాను, నేను ఇప్పుడు మళ్ళీ నా ఒళ్ళో నా మనవాడిని పెట్టుకుని కూర్చున్నా. ఇంతే జీవితం. మనవాడి నుండి తాత అయిపోయాడు. ఎక్కడ తెలియనే లేదే. ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ ఉందట, ఆవిడికి, ఇది నిజంగా రియల్ స్టోరీ, ఆ పేర్లు వీడికి అంతగా గుర్తుండవు, ఇంగ్లీష్లో చెప్తే అస్సలే గుర్తుండవు ఆ పేర్లు, కానీ కథ గుర్తుంది. ఏమిటంటే చాలా డిమాండ్ ఉన్న యాక్ట్రెస్ ఆవిడ. డిమాండ్ ఉన్న యాక్ట్రెస్, బుకింగ్స్ ఫుల్గా ఉండేవట. క్రమంగా ఒక దశాబ్దం దాటిన తర్వాత బుకింగ్స్ తగ్గుకుంటూ వస్తాయి కదా, తగ్గుతున్నాయి. కొద్దిగా తగ్గినప్పుడు సెక్రటరీని అడిగిందట, ఏమైంది బుకింగ్స్ తగ్గిపోతున్నాయంటే, కనుక్కొని చెప్తాను అన్నాడు. మొహం మీద ఏం చెప్తాడు పాపం, చెప్పలేక కనుక్కొని చెప్తానన్నాడు. సరే వదిలేసింది. ఇంకా కొన్నాళ్ళకు బుకింగ్స్ చాలా తగ్గిపోయినాయి, కొన్నాళ్ళకు మొత్తమే ఆగిపోయినాయి. తనకు అర్థం కావట్లేదు, అంటే రియలైజేషన్ రావట్లేదు అన్నమాట, ఎందుకు తగ్గిపోతున్నాయని. ఓ రోజు ఇంకా సెక్రటరీని అడిగితే వాడు ఏం మాట్లాడట్లేదు, కనుక్కుంటానని దాటేస్తున్నాడు. ఓ రోజు బాగా అలంకరించుకున్న తర్వాత అద్దంలో చూసుకుందట. అప్పుడు తనకు అర్థమైంది ఎందుకు బుకింగ్స్ తగ్గిపోయినాయి. వెంటనే ఆత్మహత్య చేసుకుందట. వై? షీఈస్ ఐడెంటిఫైడ్ విత్ బాడీ. నేను ఇట్లా అయితే అయిపోతాను, షీ కాంట్ డైజెస్ట్ ఇట్. అంటే దాన్ని జీర్ణింపజేసుకోలేకపోయింది. ఆ మార్పుని, దేహం ఏదైతే మారిపోతూ ఉంటుందో దాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఇప్పుడు మనకి ఎంత స్పష్టంగా అర్థమైంది, దేహం వికారియా నిర్వికారియా? వికారి అంటే కేటగిరీ అనాత్మ కేటగిరీ. ప్రూవ్ అయిపోయిందా? అంటే నిర్వికార వికార సత్స్వరూపంతో పోల్చుకున్నప్పుడు అది సత్ కాదు, బాగా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మనకు కనిపిస్తోంది కనుక, అందరికీ అనుభవంలో కనిపిస్తుంది, దీన్ని ఎవ్వరూ చెప్పక్కర్లేదు. నెక్స్ట్ రెండవ అంశం ఏమిటి దానికి? చైతన్యమా జడమా? జడమని ఎట్లా చెప్పేస్తాం మనం? ఇప్పుడు మనం తిరుగుతుంది దేహంతో కాకపోతే దేంతో? ఇక్కడ నడిచొచ్చాం, ఎట్లా? దేహంతోనే కదా. జడం అంటే పాపం ఫీల్ అవుతుందా లేదా? ఎట్లా ఒక పాయింట్ చెప్పగలరా జడమని మీ అంతటి మీరు? చనిపోయిన తర్వాత కదలదు, ఫస్ట్ పాయింట్. కానీ అప్పుడు మనకు తెలియదు కాబట్టి ఇప్పుడే చూసుకోవాలి. చనిపోయిన తర్వాత మనకు చెప్తే పక్కవాడిని చూసి అనుకోవాల్సింది, కానీ మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. వాళ్ళందరినీ చూసినా ఎప్పుడైనా మనకు అట్లా అనిపిస్తుంది చెప్పండి? ఎన్ని సేవలు చూస్తుంటాం ఈ పాటికి. మనకు ఎప్పుడు అనిపించదు కదా, నేను కూడా అట్లా అవుతానని అనుకుంటాడా? అనుకోడు. నేను జడమని ఫీల్ అవుతాడా? అనుకోడు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఈ ఫోన్ ఉందనుకోండి, ఇప్పుడు చెప్పాను ఇది నాది, నేనని అనుకోను. నాదిగా ఎంత వాడినా సరే, ఒక పెన్ తీసుకున్నాం, మంచి ఉపమానం, పెన్తో రాస్తూనే ఉంటాం. పెన్ రాస్తుందా, చేయి రాస్తుందా, నేను రాస్తున్నానంటే మీరు అందరు టక్కున చెప్తారు, వీడికి తెలుసు ఆ సంగతి. నేనే రాస్తున్నా. చెయ్యి రాస్తున్నా అంటే చెయ్యి కూడా పరికరంగా ఉంది, పెన్ను కూడా అంతే పరికరంగా ఉంది. ఎంతైనా పెన్ను నేనని ఎప్పుడు అనుకోం మనం. కానీ చేత్తో రాసి నేను రాశాను అంటాడా అనడా? అంటే అక్కడ ఏముంది? తాదాత్మ్య సంబంధం ఉంది. అది జడమని మనం అంటే కొట్టిపారేస్తే అది ఊరుకుంటుంది ఏమిటి? ఊరుకోదు. ఎందుకంటే మనను మెస్మరైజ్ చేస్తుంది, నేనే అంటుంది అది. ఇప్పుడు మనం మంచి పాయింట్ ఏదైనా పట్టుకోవాలి, ఎట్లా? సుషుప్తి మంచి ఎగ్జాంపుల్. చచ్చిపోవడం కరెక్ట్. సుషుప్తి డైలీ అనుభవం అన్నమాట, గాఢ నిద్ర రోజు అనుభవిస్తున్నాం. అప్పుడు ఆ జడంలాగా పడుండట్లా, ఎవరేం చేసినా మనకేం తెలియదు. అంటే నిజమైన గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకేం తెలియట్లేదు, లోపల అన్ని పనిచేస్తున్నాయట, అయినా కానీ మనకు తెలియదు. అంత జడం అయిపోతుంది అది. అంటే మన చేతనత్వం అక్కడ లేనంతసేపు అది లోపల హార్ట్ పనిచేసినా, లివర్ పనిచేసినా, డైజెస్టివ్ సిస్టమ్ పనిచేసినా మనకేం దాంతో అసలు సంబంధం లేనట్టు పడుకుంటాం. తినేసి హాయిగా పడుకుంటే అది జీర్ణం అది గ్రైండర్ తిప్పుతోంది. కరెక్ట్. రెండు మంచి ఇది నిరూపణలు, ఒకటి చనిపోవటం, ఒకటి సుషుప్తి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనకి ఈరోజు సైన్స్ డెవలప్ అయింది కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆర్గన్ రీప్లేస్మెంట్ చేస్తున్నారు, నేత్రదానం చేస్తారు. ఎక్కడి నుండి చేస్తారు? ఓ శవం నుండి తీస్తారు వాటిని. శవమేమో చూడటం లేదు, దేహమే కదా, అయినా చూడటం లేదు. తీసి పక్కన పెట్టి వాళ్ళు తీసుకొచ్చే అంత టైంలో అవి రిప్లేస్మెంట్ టైం మధ్యలో అదేదో సొల్యూషన్లో పెట్టి ఏదో చేసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు, అయినా అది చూడటం లేదు.
మళ్ళీ తీసుకొచ్చి ఒక లైవ్ బాడీకి పెట్టగానే చక్కగా చూసేస్తోంది. అంటే ఎంత బాగా ప్రూవ్ అయిపోయింది అది జడమని. తీసి ఒక్కొక్క ఇంద్రియాన్ని పక్కన పెడితే, ఉపనిషత్తుల్లో ఇట్లాంటి కథలు చాలా ఉంటాయి కూడా. ఇంద్రియాలన్నీ విరవీగుతుంటే ఒక్కొక్క దాన్ని పక్కకు పెట్టి, ఏది నువ్వు కదిలించు, గడ్డిపోచను కదిలించమంటారు. గడ్డిపోచ కూడా కదిలించలేరు ఎవరు. అంటే చైతన్యం లేకపోతే లోపల ఎంత మంచి ఆర్గన్ అయినా సరే అది పని చేయదు అని, జడము దేహము అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అవును. అంటే ఇక్కడ ఏమర్థమైంది మనకు? చైతన్యమా జడమా అన్న లక్షణంలో అదే కేటగిరీలోకి వచ్చింది. జడం అంటే అనాత్మ. ఇంకా కొంచెం ఏమైనా డౌట్ ఉందా? చచ్చిపోయేదాకా ఆగకుండా ఇప్పుడు ఇక్కడే తెలిసిపోవాలి మనకి. నెక్స్ట్ ఇంకొక అంశం ఏమిటి? ద్రష్టా స్వరూపం, దృశ్య స్వరూపం. ద్రష్ట అనాత్మ. ఇప్పుడు దేహం ద్రష్టయా దృశ్యమా? ద్రష్ట దృశ్యం అంటే ముందు ఏమిటంటే, దృశ్యం అంటే చూడబడేది. ఒకదాన్ని చూస్తున్నాం. ఇప్పుడు ఫ్లవర్ వాజ్ ఉంది, అది దృశ్యం. చూసేవాడు ద్రష్ట. ఇది ఎప్పుడు కూడా చూడబడేది చూసేవాడు ఒకటి అవ్వరు. సీయర్ అండ్ సీన్ ఆర్ నాట్ ది సేమ్. ఎప్పటికీ కూడా ఒకటి అవ్వరు కదా, ఆ రెండు వేరే ఉంటాయి. ఇప్పుడు ద్రష్ట దృశ్యం అంటే మనకి ఏమిటో అర్థమైంది. దృశ్యం అనే శబ్దానికి కూడా కొంచెం లోతుగా గ్రామర్ చెప్తే మీకు, దృశ్యం అంటే దర్శన యోగ్యమైంది దృశ్యం అని అర్థం అన్నమాట. అంటే దర్శనం చేసేవాడు ఉంటే దృశ్యం, లేకపోతే దృశ్యం కాదు అది. ఇప్పుడు ఇక్కడ చూసేవాడు ఎవడు లేడు, ఆ ఫ్లవర్ వాజ్ ఉన్నా కూడా దృశ్యం అనబడదు అన్నమాట. ద్రష్టతో పోల్చి దృశ్యం అవుతుంది. ఇప్పుడు ఇది పోలిక. ఇప్పుడు దేహం ద్రష్టయా దృశ్యమా? దేహం ద్రష్టయా దృశ్యం. ఎవరికి దృశ్యం? చూసేవాడికి దృశ్యం. అంటే ఇప్పుడు మీ దేహం వీడికి దృశ్యమా, మీ దేహం మీకే దృశ్యమా? అది కావాల్సింది. మీ దేహం వీడికి ఎట్లాగో దృశ్యం, వీడి దేహం మీకు దృశ్యం, అది తెలుస్తుంది కదా. మీరు వీడిని చూస్తున్నారు, వీడు మిమ్మల్ని చూస్తున్నాడు. అట్లా దృశ్యమా, లేకపోతే మీది మీకే దృశ్యమా? ఆలోచించి చెప్పండి. తన దేహాన్ని తను చూసుకోగలడా? చూసుకోగలడు. తనకే అది దృశ్యం, వేరే వాళ్ళకి కాదు. వేరే వాళ్ళకి ఎట్లాగో అన్ని దృశ్యాలే తనకు. కానీ తన దేహం తనకు కూడా దృశ్యం. ఎట్లా? అన్ని చూసుకుంటాడు, ఒక మొహం వదిలేసి. మొహాన్ని ఎందుకు చూసుకోలేదంటే జ్ఞానేంద్రియాలతో సెన్స్ చేస్తాడు కాబట్టి మొహం చూసుకునే అవసరం లేదు. అయినా మనము మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నామా అని తిడతామా లేదా? ఒకసారి పోయి నీ మొహం చూసుకోపో అంటామా? అంటే అర్థం ఏమి? చూసుకోమనే కదా అర్థం. నీ మొహాన్ని నువ్వు చూసుకో అంటే అదేమైంది? మనకు దృశ్యం అయిపోయింది. నాకంటే వేరది, నేను ఎప్పుడు కాలేదు కదా. ఇప్పుడు ఇందాకేమైంది? ఆ ఫ్లవర్ వాజ్ దృశ్యం అయినప్పుడు, నేను ద్రష్ట అయినప్పుడు, నేను అది ఒకటి కాకూడదు, ఏం చేసినా కూడా కాకూడదు. కానీ అది ఒకటిగా కనిపిస్తోంది ఇప్పుడు మనకు. అయితే ఇంకా మనకు ప్రూవ్ చేసుకోవాలంటే, తెల్ల వెంట్రుకలు వచ్చినాయి అనుకోని, వెంట్రుకలు అయ్యో నేను తెల్లబడిపోయాను బాధపడిపోతాం, మనం బాధపడతాం. వెంట్రుకలు తెల్లబడిపోయినాయి అని మనం బాధపడతాం. నా వెంట్రుకలు తెల్లబడిపోయినాయి అని బాధపడిపోయి డై వేసేసుకుంటుంటారు. బాధపడిపోయి ఏమి ఇప్పుడేం కష్టపడట్లేదులేండి. ఒకప్పుడు అంటే బాధపడ్డారు, కానీ ఇప్పుడు బాధలే డై వేసేసుకుంటే సరిపోయింది. అంటే మనం చూస్తున్నాం కదా దాన్ని. ఇంకా చేతిని చూస్తున్నాం. చేతిని నేను చూస్తున్న ఫీలింగ్ వస్తుందా? చేయి నన్ను చూస్తున్న ఫీలింగ్ వస్తుందా ఎప్పుడైనా? నేనే చేతిని చూస్తున్నాను. అసలు కొంచెం కూడా డౌట్ ఉందా వీటిల్లో ఎక్కడైనా? అంటే ఇప్పుడు ఏమిటి? నేను ద్రష్ట, నేనెవరో తర్వాత సంగతి. నేను ద్రష్ట, దేహం అంతా కూడా దృశ్యం. దృశ్యం అంటే ఏ కేటగిరీలోకి వచ్చింది? అది అనాత్మ కేటగిరీ. అంటే ద్రష్ట దృశ్య సంబంధంతో కూడా దేహం అనాత్మ కేటగిరీలో ప్రూవ్ అయిపోయింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో అది ఆత్మ కాదు, నేను కాదు. చివరిది ఇంకొకటి ఏమిటి? ఏకం అనేకం. ఆత్మ అనాత్మ, ఆత్మ అనాత్మ వివేకంలో ఏకం అనేకం. ఇప్పుడు ఇది అనేకమా ఏకమా? ఒక్కటే దేహం, కరెక్ట్. కానీ ఇప్పుడు ఉదాహరణకి మనకు ఒక చూపు ఉందా, రెండు చూపులు ఉన్నాయా?
2 కళ్ళు ఉన్నాయి కదా, 2 కళ్ళు ఒకటే చూపు, 2 చెవులు ఒకటే వినికిడి, అట్లా ఉందా? అయినా సరే దేహం ఎట్లా ఉందంటే ఇట్స్ కాంపోజిట్ యూనిట్, ఒకటే అయినా సరే ఎట్లా సైంటిఫిక్ గా చెప్పుకోవాలంటే ఇది హీప్ ఆఫ్ 74 ట్రిలియన్ సెల్స్ అని చెప్పుకున్నాం ఇది వరకు. 74 ట్రిలియన్ సెల్స్ అన్నిట్లో కూడా నేనని సెన్స్ అవుతుంది మనకు. అయినా సరే దేహం ఫామ్ అవ్వటానికి గ్రూప్ ఆఫ్ సెల్స్ మేక్ అ టిష్యూ, గ్రూప్ ఆఫ్ టిష్యూస్ మేక్ అ ఆర్గన్, గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ మేక్ అన్ ఆర్గన్ సిస్టమ్, గ్రూప్ ఆఫ్ ఆర్గన్ సిస్టమ్స్ మేక్ అ బాడీ. ఇప్పుడు ఇది ఏకమా అనేకమా? అనేకంగా ఉండి ఏకత్వ ఫీలింగ్ ఇస్తుంది, కానీ అనేకంలో ఉన్న ఏకస్వరూపం నేను కాబట్టి అది ఏకంగా కనిపిస్తుంది. చూస్తే పార్ట్స్ ఆర్ డిఫరెంట్. స్వగత భేదం ఉంది దీనికి. స్వగత సజాతీయ విజాతీయ స్వగత భేదాలని 3 రకాల భేదాలు ఉంటాయి. అందులో స్వగత భేదం ఉందన్నమాట దీనికి. అంటే కాళ్ళు వేరు, చేతులు వేరు, అన్ని అవయవాలు అంగాలన్నీ కూడా వేరు వేరుగా ఉంది. కానీ నా ఫీలింగ్ ఎట్లా ఉంది? నేను ఒక్కటి అన్న ఫీలింగ్ లో ఉంది. అంటే ఆ ఒక్కటి అన్న ఫీలింగ్ ఏమో ఆత్మ, దేహం ఏమో అనేకం, అది ఫీలింగ్ మాత్రం ఏకం. ఇప్పుడు దేహం ఏకమా అనేకమా అంటే అది బాడీగా తీసుకున్నప్పుడు ఆ ఏక ఫీలింగ్ ని తీసేస్తే అది అనేకం. అది బాగా తెలుస్తుంది కదా మనకు. అన్ని వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి చక్కగా ఏది కావాలంటే అది రిప్లేస్ చేసుకుంటున్నారు ఈ మధ్య. ఏది పోతే అది కొనుక్కొని తెచ్చుకొని పెట్టేసుకోవచ్చు. అట్లా తయారైంది. అంటే షాపింగ్ మాల్కి వెళ్ళి మీకు నీకేం కావాలో చెప్పు అని అడిగితే అన్ని పాడు చేసేసుకోవటం, కొనేసుకోవటం. ఇప్పుడు అదేమైంది? అనేక కేటగిరీలోకి వచ్చింది. కాబట్టి అనేకం అంటే అనాత్మ, అంటే నేను కాదు. 4 లక్షణాలతో, సచ్చిదానంద లక్షణములకున్న 4 లక్షణాలతో పోల్చినప్పుడు దానికి ఏ లక్షణం లేదు పాపం. అంటే ఇక్కడ మనం ఏం చేసాము? ఇది నేను కాదు అని నిశ్చయాత్మకంగా ఇప్పుడు మనం నిశ్చయం చేసుకున్నాం. అంటే ఒక్కొక్క దాన్ని ఉల్లిపాయ పొరలన్నీ ఒలిస్తే ఏమవుతుంది? చివరికి ఉల్లిపాయ పొరలు ఒలిస్తే ఏమవుతుంది? ఏముంటుంది లోపల? ఏముండదు. కానీ ఒలిచినప్పుడు ఏమవుతుంది? ఏడుపు వస్తుంది. ఏడుపు వస్తుందా లేదా? అట్లాగే ఇప్పుడు మనం ఏడవాలి, అయ్యో నేను ఇది కాదు ఇప్పుడు. మరి నేనెవరు? ఎటు చూడమంటారు ఇప్పుడు? అందుకే అప్పుడు ఉపనిషత్తు ఏం చెప్పిందంటే అన్యో అంతర ప్రాణమయ కోశ అన్నది. అంటే దీనికంటే లోతైనది ప్రాణమయ కోశం, అదే బ్రహ్మం చూసుకోపో అన్నది. దీనికి మంచి కథ కూడా ఉంది చాందోగ్యోపనిషత్తులో. అది వచ్చే వారం చెప్తాను. అది చెప్తే ఇప్పుడు ఇదంతా టైం సరిపోదు. చక్కని కథ, అది బాగుంటుంది. అది చెప్పుకుందాం. రాక్షసులు దేవతలకు మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఏమన్నారు? అన్యో అంతర ప్రాణమయ కోశ అన్నారు. ఇంకా లోపలికి వెళ్ళు, అప్పుడు ప్రాణమయ కోశం ఉంది, అదే నువ్వు అని అంటారు. ఓహో సరే, ఇప్పుడు ప్రాణమయ కోశం నేనన్నారు కాబట్టి ప్రాణమయ కోశం అంటే ఏం చెప్పుకున్నాం మనం? ద వైటల్ లైఫ్ ఫోర్స్. దేహంలో ఏదైతే వాయువు ప్రాణ రూపంలో తిరుగుతుందో అది ప్రాణమయ కోశం అని చెప్పుకున్నాం. ఈ ప్రాణమయ కోశానికి కూడా సేమ్ 4 అప్లికబుల్ కదా. ఇప్పుడు ఇదే కండిషన్స్ లో అది పాస్ అవ్వాలి. అప్పుడే అన్యోంతర ప్రాణమయ కోశ అది ఆత్మయ కాదా తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ప్రాణమయ కోశానికి ఫస్ట్ ఏంటి? మొదటి మన ఎగ్జామినేషన్ ఎక్కడ? సవికారం నిర్వికారం. వికార స్వరూపమా నిర్వికార స్వరూపమా అంటే మార్పులు చెందుతుందా చెందదా? ప్రాణమయ కోశం యొక్క ధర్మాలు ఏమిటంటే మనం చెప్పుకున్నాం ఏమిటంటే ఆకలి దప్పులు, ఇంకొకటి శ్వాస. ఇవి ప్రాణమయ కోశ ధర్మాలు అన్నమాట. ఇప్పుడు మనకు శ్వాస బాగా ఆడుతున్నప్పుడు మనకు ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది. అంటే బాగా ఆడుతున్నప్పుడు అని పదం వాడ. మామూలుగా ఉన్నప్పుడు ఎనర్జీ డౌన్ అయినట్టు అనిపిస్తుంటుంది. దీనికి కూడా మంచి ఉపమానం కాదు కానీ అనాలిసిస్ ఏమిటంటే ప్రాణాయామం చేసినప్పుడు మనకేమవుతుంది? ఇప్పుడు మనం పైన శ్వాస పీల్చుకున్నప్పుడు సైంటిఫిక్ గా ఏం చెప్తారంటే
బ్రెయిన్లో ఉన్న సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అంటే పైననే మనం శ్వాస పీల్చుకుంటాం. ఎగశ్వాస పీల్చటం అంటారు. మీకు ఉదాహరణ, కుక్క పరిగెత్తుతున్నప్పుడు ఎగశ్వాస పీలుస్తుంది చూసారా, హే అనుకుంటూ వెళ్తుంది, నాలుక బయటికి ఛాన్స్. అట్లా మనం ఎగశ్వాస పీలుస్తున్నప్పుడు సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. దాని మోడ్ ఏమిటంటే ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ అంటారు దాన్ని సైంటిఫిక్గా. ఫైట్ అంటే అందుకే కుక్క పరిగెత్తినప్పుడు ఎవరు కనిపించినా బవ్వో అని అరుస్తుంటుంది. ఫైట్ అంటే అది ఎట్లా ఉంటుంది, దాని వేగం అన్నమాట. ఫైట్ అండ్ ఫ్లైట్ రెండు కూడా వేగం ఉంటుంది, దానికి ఆవేశం వస్తూ ఉంటుంది ఎప్పుడు శ్వాస డీప్గా పీల్చుకోకుండా ఉన్నప్పుడు. అదే మనం ఎప్పుడైనా అలసటగా ఉన్నప్పుడు ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకోవాలి. మనం తీసుకుంటాం, ఎప్పుడైనా చూసారా, అమ్మయ్య అంటాము, అమ్మాయ్య ఇద్దరు గుర్తొస్తారు అప్పుడు మనకు. అప్పుడు డీప్గా బ్రీత్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది అక్కడ. అదేమిటంటే పీస్ అండ్ ట్రాంక్విల్ మోడ్ అంటారు దాన్ని. అందుకే ప్రాణాయామంలో ఏం చేస్తామంటే మనము ఆయామం అంటే రెగ్యులేటింగ్ ది ప్రాణ, డీప్ బ్రీతింగ్ అలవాటు చేసుకోవాలి ఎప్పుడు కూడా. పిల్లలు డీప్ బ్రీత్ చేస్తారు అల్లరి చేయనంతసేపు, చిన్నగా ఉన్నప్పుడు. అల్లరి చేసిన తర్వాత ఆవేశాలు కోపాలు వస్తుంటాయి వాళ్ళకు కూడా, వాళ్ళు డీప్ బ్రీత్ తగ్గిపోతుంది. అందుకే పిల్లలు ఎప్పుడు కూడా ప్రెజెంట్గా నవ్వుకుంటూ ఉంటారు చక్కగా, ఒక్క ఆకలి తప్ప వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఉండవు పాపం. అందుకే హాయిగా నవ్వుతూ ఉంటారు వాళ్ళు. పొట్ట కూడా లేస్తూ ఉంటుంది. డీప్గా బ్రీత్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇంతవరకు లంగ్స్ నిండిపోయినప్పుడు కింద ఉన్న డయాఫ్రమ్ ఓపెన్ అవుతుంది, అందుకు పొట్ట లేచినట్టు మనకు కనిపిస్తుంది. పొట్ట దాకా గాలి ఏం వెళ్ళదు, కానీ లంగ్స్లోకి ఫుల్గా నిండుతుంది అన్నమాట. అది మనం అలవాటు చేసుకోవాలి. అందుకే ప్రాణాయామం చేసిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు వికారి నిర్వికారిలో ఎట్లా ఉంది, ప్రాణం మారుతుంది మనకు కనిపిస్తుంది కదా. శ్వాస తీసుకోవటంలో రెగ్యులేషన్ మారిపోతుంది, అది కనిపిస్తుంది, మన మూడు మారిపోతుంది దాంతో పాటుగా. ఇంకా మనకు ఆకలి వేసినప్పుడు మారిపోతుంది, ఆకలి వేస్తుంది, తర్వాత ఆకలి తీరిపోతుంది, రెండూ మారిపోతున్నాయి. అంటే అది వికార స్వరూపం. కానీ ఆకలి వేసినప్పుడు అది నేనే, ఆకలి తీరినప్పుడు కూడా నేనే కదా, ఆ నేను మారలేదు, నిర్వికారంగా అట్లాగే ఉంది. ఆకలేమో మారిపోతుంది, అంటే ప్రాణధర్మం మారిపోతుంది. దాహంగా ఉంది, అప్పుడు నేనే. దాహం, నీళ్లు తాగిన తర్వాత దాహం తీరింది, అప్పుడు నేనే. అంటే అప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నేనే ఉన్నాను. మళ్ళీ దాని ఇంకొక లక్షణాలు ప్రాణధర్మం, ఆరోగ్యం, అనారోగ్యం కూడా ప్రాణవాయువు వల్లనే వస్తాయని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రాణవాయువుకి ఆటంకం వస్తే అనారోగ్యం వస్తుందని. ఇప్పుడు అనారోగ్యం అనుభవించేది ఎవరు? నేను. ఆరోగ్యాన్ని కూడా అనుభవించేది రెండు నేనే కదా చెప్తున్నాను. ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పమంటారా? చాలా మందికి అనుభవంలో ఉంటుంది. ఎప్పుడైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే పొట్టగలో బాగా గ్యాస్ వచ్చేసింది అనుకోండి, గ్యాస్ బిగబడుతుంది, అప్పుడు అది అనుభవించేది ఎవరు? తర్వాత అపానవాయువు బిగబడితే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత అది రిలీజ్ అయిపోయింది అనుకోండి, త్రేన్పు రూపంలో కానీ అపానవాయు రూపంలో కానీ పోతే తర్వాత అప్పుడు హాయిగా ఉండదు ఎవరికి? ఇప్పుడు ప్రాణం మారిపోతూ ఉందా లేదా? ఎప్పటికప్పుడు మారిపోతుంది, అది వికార స్వరూపం. కానీ అది మారుతున్నప్పుడు కూడా నేను ఎట్లా ఉన్నాను? అన్నిటినీ నేనే కదా చెప్తున్నాను, నేను మారట్లేదు. దాన్ని ఆపాదన చేసుకుంటే అప్పుడు నాకు వచ్చింది అనుకొని బాధపడతాను, కానీ నేనేం మారలేదు. అప్పుడు ఆ చెప్పింది నేనే, ఈ చెప్పేది కూడా నేనే, రెండు నేనే కదా, నేను అసలేం మారలేదు. అంటే ఇప్పుడు ప్రాణం ఏ కేటగిరీలోకి వచ్చింది? వికారి, సవికార్యం, అంటే వికారంతో కూడుకున్నది, అంటే అనాత్మము అని మనకు తెలిసిపోతుంది అక్కడ. అది నేను అవ్వటానికి వీలు లేదు. నేను మాత్రం ఎప్పుడు మారకుండా ఉన్న నిర్వికార స్వరూపం, సత్స్వరూపం. ఇది మనకు బాగా అనుభవంలో ఇవన్నీ ఇప్పుడు చెప్పుకుంటున్నవన్నీ మీకు వస్తాయి కదా, మీకు ఆల్రెడీ తెలుస్తుంటాయి కదా. రేపు తెల్ల వెంట్రుకలు వస్తుంటాయి, బాడీ మారిపోతూ ఉంటుంది, ప్రాణధర్మాలు మారుతూ ఉంటాయి. ఇది రోజు అనుభవించేది, దీనికి కొత్తగా ఏముండదు కదా. ఇవి మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే ఆ టైంలో చెప్పగలగాలి ఇది వికారి, నేను నిర్వికారి అని. ఇప్పుడు కాదు, కూర్చొని ఇక్కడ చెప్పమంటే చెప్తాం వికారి నిర్వికారి, టాబ్యులర్ కాలం వేసి ఏది వికారి ఏది నిర్వికారి అని మనం ఇక్కడ క్లాసిఫై చేయటం కాదు, మనం అనుభవంలో చూడాలి దీన్ని. ఇప్పుడు ఫస్ట్ కేటగిరీలో
ప్రాణం అనాత్మము తెలిసిపోయింది. రెండోది జడము చైతన్యం. ప్రాణము జడమా చైతన్యమా? కొంచెం సటిల్ థింగ్ కదా చెప్పాలి. ఇప్పుడు ప్రాణం చైతన్యమా? ప్రాణధర్మాలతో పోల్చి చెప్పండి. పోనీ ప్రాణవాయువుతో మీకు అర్థం కానప్పుడు ప్రాణధర్మాలు ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు ఆకలి, దప్పులు, ఆరోగ్యం, అనారోగ్యము, శ్వాస పీల్చటం, ఇవి వీటితో పోల్చుకొని ఇప్పుడు చైతన్యమా జడమా చెప్పండి. ఎట్లా జడం? కంటిన్యూస్ గా ఉండదు. అది నేను చెప్తే తెలుస్తుంది, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? ఆకలి వేస్తుంది, వేరే పనిలో ఉన్నాం మనం. ఎక్కువగా ఆఫీస్ పని, అంత పని అంటే అలాంటి వాటిలో ఆకలి తెలుస్తూనే ఉంటుంది. కానీ నచ్చకపోతే కూతురు పెళ్లి చేస్తున్నారు అనుకోండి, ఎంతో పని చేసేస్తుంటారు. అసలు పనిలో అసలు తినే వేళ అయిందని కూడా తెలియదు. అంటే ఎవరెవరి ప్రొఫెషన్లో కూడా కొంతమంది అట్లా ఉంటారు. అసలు ఆకలి తెలియకుండా పనిచేసే సైంటిస్టులు ఉంటారు, వాళ్ళకి అది కూడా తెలియదు ఏ టైంకి ఆకలి వేస్తుంది. ఇప్పుడు అంటే తనంతట తనకు తెలియటం లేదు కాబట్టి అది స్వప్రకాశం కాదు, అది ఒక సిగ్నల్ ఇస్తుంది అంతేగాని దాన్ని చెప్పాలంటే మళ్ళీ ఎవరు చెప్పాలి? నేనే చెప్పాలి. నేను చెప్పకపోతే దానికి అది సిగ్నల్ ఇచ్చినా అది వేస్ట్గా అట్లా సిగ్నల్ కొట్టుకుంటూ ఉంటుంది. కానీ మనం ఏం దాన్ని కన్సిడర్ చేయకపోతే అది లేనట్లు, అంటే స్వప్రకాశం కాదు కాబట్టి అది జడం. సింపుల్గా అర్థమవుతుంది కదా. అంటే ఆకలి తీరిందనైనా నేనే చెప్పాలి. ఆకలి తీరితే ఒక్క ముద్ద కూడా ఎక్స్ట్రా పట్టదు, అంతదాకా నేనే చెప్పాలి. అంటే సెన్స్ ఎవరు చేస్తున్నారు? నేను. దానికి ఒక ధర్మం ఉంది, అది సిగ్నల్ ఇచ్చింది దేహానికి, అంతేగాని దాన్ని చెప్పేవాడెవడు? నేనే. డౌట్ ఉంటాడు. ఆ ఫీలింగే నేను చెప్తుంది, కానీ నేను చెప్పేది వేరే కదా, ద్రష్ట అవుతుంది కదా అది. ఫీలింగ్ని ఇప్పుడు మనం ద్రష్ట దృశ్యానికి వెళ్తాం కదా తర్వాత. అప్పుడు నేను చెప్పగలిగానంటే అది నాకంటే వేరైతేనే నేను చెప్పగలను కదా, అది నేనే అయితే నేను చెప్పలేను. అందుకే లోపల దాకా మనం వెళ్ళినప్పుడు ఆనందమయ కోసం కూడా దాటితే మీ డౌట్ అప్పుడు తీరిపోతుంది. ఆ ఎవరో నేను తెలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది, తాదాత్మ్య సంబంధం ఉంది మనకి ఇక్కడ అంతటా కూడా. అందుకని మనకు అర్థం కావటం లేదు. ఇప్పుడు నేనే కదా, నాకే కదా ఆకలి అంటున్నారు. నాకు ఆకలా నేను చెప్పేవాడినా? ఆకలిని సెన్స్ చేసేవాడినా? నొప్పినాక నేను నొప్పిని చెప్పేవాడినా? చెప్పండి. చెప్పి నాకే అని ఏడుస్తాం. కడుపులో నొప్పి ఉంది చెప్పి విలవిలలాడేది కూడా నేనే, ఏడ్చేది కూడా నేనే, మొత్తుకునేది కూడా నేనే. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వీఆర్ నాట్ ఏబుల్ టు డిఫరెన్షియేట్. అక్కడ మనం డిఫరెన్షియేట్ చేసుకోలేం. దీన్నే తాదాత్మ్య సంబంధం అన్నాం. ఒక వస్తువుని చెప్పినట్టుగా మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకు చెప్పలేకపోతున్నామో దీనికి ఈ 5 కోశాలు అయిన తర్వాత ఒక్క ఉపమానం. ఇది కోశం ఎందుకయిందో చెప్తాను. ఆ కోశం ఎందుకయిందో తెలిసి చెప్పినప్పుడు మనం ఈ వివేకం చేసేదే దానికోసం. ఇప్పుడు మామూలు స్థితిలో, సాధారణ స్థితిలో మనం ఎట్లా ఉన్నాం? నాకే కదా ఆకలి, నాకే కదా ఆకలి అంటున్నాం. నాకే కదా ఆకలి, మనకు కాదు అక్కడ ఉన్నది. ఆకలి కడుపుకి. కడుపు ఖాళీ అయింది అంటే లోపల ఎనర్జీ ప్రొడ్యూస్ చేయటానికి దానికి అవసరం మెటీరియల్ కావాలని అది ఒక సిగ్నల్ ఇచ్చింది. ఇది ప్రాణధర్మం, సిగ్నల్ ఇవ్వటం. ప్రాణధర్మం చెప్తే సెన్స్ చేసింది నేను సెన్స్ చేస్తే గానీ దానికి ఆ చైతన్యం దానికి రాదు. అందుకు అక్కడ అది జడము, నేను చైతన్యం. ఎందుకంటే దానికి ఏం తెలియదు. ప్రాణం కూడా ఇప్పుడు మనం రెగ్యులేట్ చేస్తున్నాం అన్నాం అనుకోండి, ప్రాణవాయువుని రెగ్యులేట్ చేయగలిగామంటే మనం దాని ఇప్పుడు ఊపిరి పీల్చండి మీరు ఒక్కసారి. ఇది వాలంటరీగా ఇన్వాలంటరీగా జరిగిందా? వాలంటరీగా ఇప్పుడు ఊపిరి పీల్చారు, కానీ శ్వాస ప్రక్రియ అంతా ఇన్వాలంటరీ అంటుంది సైన్స్ ఇన్వాలంటరీ అంటుంది. కానీ జీవుడు లేకపోతే శ్వాస ప్రక్రియ ఉంటుందా? జీవుడు అనే కాన్సెప్ట్ సైన్స్ కి తెలియదు కాబట్టి అది ఇన్వాలంటరీ అంటుంది. ఇన్వాలంటరీ ఏది ఉండదు. వాలంటీర్గా జీవుడు లేకపోతే, జీవుడు ప్రెజెన్స్ లేకపోతే ఏ ఫంక్షన్ కూడా ఇన్వాలంటరీగా జరగదు. కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హార్ట్ మజిల్స్, యూరినరీ బ్లాడర్ మజిల్స్, అట్లా కొన్ని ఫంక్షన్స్ అన్నీ కూడా ఇన్వాలంటరీ అని చెప్పేసింది సైన్స్. కానీ అది ఇన్వాలంటరీ అనేది జీవుడు అనే కాన్సెప్ట్ వాడికి తెలియదు కాబట్టి వాడు ఇన్వాలంటరీ అంటాడు. ఎందుకంటే మనం కావాలని చేయట్లేదు. ఇప్పుడు చేయి కదిలించాలి, వాలంటరీగా కదిలించాలి. కానీ మనం ఊపిరి పీల్చుకోవడం వాలంటరీగా చేయట్లేదు. అది వాలంటరీగా వీడికి ఇచ్చారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? జీవుడికి కనుక దేహం అప్పగిస్తే ఏమవుతుంది? వెంటనే 108కి కాల్ చేయాలి, అంతేనా?
ఒక్క నిమిషం కూడా వీడు దాన్ని రన్ చేయలేడు. వీడి ఇష్టం వచ్చినట్టు రన్ చేస్తే మర్చిపోయాడు అనుకోండి. అంటే దృష్టి పెడితే గానీ మనకు అవన్నీ సెన్స్ లో తెలియటం లేదు. అవి రన్ అవుతున్నాయి అంటే జడంగా. ఒక మిషన్ ఎట్లా రన్ అవుతుంది? ఆ జడమా చైతన్యమా చెప్పండి? ఎంత బాగా రన్ అయినా మిషన్ అనేది జడమే. అది ఇది కూడా అంతే, ఒక వ్యవస్థ, ఒక రచన. కాబట్టి అది రచన అంత బాగా పనిచేస్తూ ఉంది. కానీ ఆన్ చేసేవాడు ఎట్లా మిషన్కి ఉండాలో, నన్ను కూడా నేను సెన్స్ చేసేవాడు ఉండాలి. ఆ సెన్స్ చేసేది లేకపోతే ఆ మిషన్ అట్లా ఉంటుంది అంతే, రన్ చేసుకుంటూ ఆకలి 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 అంటుంది. ఆఖరికి నేను చచ్చిపోతానని వీడు అనాలి, అంటే అప్పుడు అది తిండి పెట్టడం అనే ప్రక్రియ జరుగుతుంది. అంటే అది జడమే కానీ చైతన్యం కాదు. ఈ కేటగిరీలో కూడా మళ్ళీ అది అనాత్మం అని ప్రూవ్ అయ్యింది. నెక్స్ట్ కేటగిరీ దృశ్యం, ద్రష్ట. దృశ్యం ఎట్లా? దృశ్యం ప్రాణవాయువు ఊపిరి ఆడుతుందని నేను చెప్పగలుగుతున్నాను కదా, నేను సెన్స్ చేస్తున్నాను. అందుకే ఫస్ట్ మెడిటేషన్ క్లాస్లో అందరికీ ఈ కాలంలో ఎక్కువగా ఏం చెప్తారు? శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్తారు. ఎందుకంటే లోపల ప్రాణం ఎక్కడుందో వీడికి అర్థం కాదు కాబట్టి కేవలం 3 రంధ్రాల దగ్గర మాత్రమే మనం దాన్ని సెన్స్ చేయగలుగుతున్నాం. ఇంకా లోపలంతా ప్రాణాయామం చేసిన స్థితి అంటే చక్కగా పర్ఫెక్ట్గా చేసినప్పుడు మనకు లోపల ఎంత డిఫరెన్స్ వస్తుందో మనకే అర్థమవుతుంది. అంటే వీ కెన్ సెన్స్ ది ప్రాణ, చాలా బాగా సెన్స్ చేయగలం. అంటే సట్ల ప్రాణ, కేవలము బ్లడ్ సర్క్యులేషన్ కాదు మనం సెన్స్ చేయగలిగింది. మనకు ఫస్ట్లో అది ఎట్లా అనిపిస్తుంది? బాగా ప్రాణాయామం చేసిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ తెలుస్తుంది ఫస్ట్. కానీ బ్లడ్ సర్క్యులేషన్ ఇస్ నాట్ సటిల్, అది సూక్ష్మం కాదు, గ్రాసే, స్థూలమే. కానీ ప్రాణం లోపల ఉంది చూసారా, నాడుల్లో ప్రవహిస్తుందని చెప్పాము ఇదివరకు. నాడుల్లో ప్రవహించేది నర్వస్ సిస్టమ్ కంటే కూడా సట్లర్ అయినది, అది ప్రాణం. దాన్ని మనం ప్రాణాయామం బాగా చేసినప్పుడు సెన్స్ చేయగలుగుతాం అనమాట. అంటే ఇప్పుడు అది దృశ్యమైందా, ద్రష్టానా? దృశ్యం అంటే దానికంటే పైన స్థానంలో నేను ఉంటే దాన్ని తెలుసుకోగలుగుతున్నాను. ఇప్పుడు ఎవరికైనా సరే ఇంత ప్రాణాయామం తెలియకపోయినా ముక్కు దగ్గర వేలు పెట్టుకుంటే మనకు శ్వాస తెలుస్తోంది కదా. అది తెలుస్తోందంటే ఏమిటి? ఇట్స్ నోన్ ఆబ్జెక్ట్, ఐఎమ్ ద నోవర్. అంటే అది దృశ్యము, నేను ద్రష్ట. క్లియర్గా ఉందా లేదా? ఇందులో డౌట్ ఉందా ఏదైనా? ఏం లేదు. అంటే దాన్ని నేను తెలుసుకోగలిగేవాడినే, అది తెలియబడేది, క్లియర్గా ఉంది. ఇక్కడ మనకు డౌట్ లేదు. కాకపోతే వీటన్నిటిలో ఇప్పుడు అనాలిసిస్లో మనకు అర్థమవుతుంది, కానీ తిరిగేటప్పుడు మనకు ఎందుకు అర్థం కాదంటే తాదాత్మ్య సంబంధం ఉంది. తత్ ఆత్మ్య, అదే నేను అన్నట్టుగా మనం అక్కడ ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 90 ఏళ్ళు ఎవడైనా బ్రతికాడు అనుకోండి, 90 ఏళ్ళు దేహమే నేను అనుకుంటూ బ్రతుకుతాడు. కానీ ఎప్పటికీ వాడు దేహం నేను ఒకటి కాదు. అన్ఫార్చునేట్గా వాడు ఎంత నేను అనుకున్నా సరే అది నేను ఒకటి కాదు. ఎట్లాగంటే కెమిస్ట్రీ ల్యాబ్లో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. నీళ్ళల్లో పెట్రోల్ కలిపిస్తారు, కలిపి దాన్ని బాగా షేక్ చేయాలి. షేక్ చేసి పక్కన పెట్టాలి. ఏమవుతుంది? వితిన్ 30 seconds పెట్రోల్ పైకి వచ్చేస్తుంది. అంటే మనం మళ్ళీ దాన్ని హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కలపాలన్నమాట. అదొక ఎక్స్పెరిమెంట్. అలాంటివి ఏవేవో చేయిస్తుంటారు పిచ్చి పిచ్చివన్నీ, ఇలాంటివి చేయించరు. ఆత్మానాత్మ వివేకాలు గట్రా ఎవడు చేయించాడు, కానీ ఇలాంటివి చేయిస్తుంటారు. అక్కడ ఏమవుతుంది? ఎంతసేపు ప్రయత్నించినా సరే పెట్రోలే, వాటరే. అట్లా ఒక జార్లోనే ఉన్న ఫనల్లో వేసినా కూడా ఎట్లా కలవదో, అట్లాగే ఈ దేహంతో తాదాత్మ్య సంబంధం మనం ఫీల్ అవుతున్నా కూడా అది 90 ఏళ్ళు కాదు కదా, 900 సంవత్సరాలు బ్రతికినా అది నువ్వు కావు. అది అనాత్మమే, ఆత్మయే. ఇది సాంఖ్యం, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తర్వాత సర్వాత్మ భావం వేరేగా చెప్తాడు వీడు, అప్పుడు మొత్తం ట్విస్ట్ అవుతుంది అక్కడ. వేదాంతం అంటేనే అట్లాగన్నమాట. ఫస్ట్ ఒకటి ప్రతిష్ఠ చేసి మీకు అది అర్థమైన తర్వాత దాన్ని అనాలి మనం. అంత డిజైన్ సరిగ్గా నడుస్తుంది, అంత మన తప్పుడు అవగాహన వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. కానీ లేకపోతే డిజైన్ క్లియర్గా ఉంది. ఇప్పుడు తప్పుడుగా అర్థం చేసుకున్న వాడికి ట్విస్టింగ్గా చెప్పటం అన్నమాట. మరి ఏం చేస్తారు? అట్లా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం? ద్రష్ట, దృశ్యం. ప్రాణము దృశ్యమే కానీ ద్రష్ట కాదు. ఇక్కడ అది అనాత్మ కేటగిరీలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏకం, అనేకం. చెప్పండి, ఏకమా అనేకమా? ఏం? అనేక సార్లు తీయటం కాదు, దానికి ఎన్ని పేర్లు పెట్టాం మనం? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన,
నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తం అనే ఉపప్రాణాలు కూడా ఉన్నాయి. అవి చెప్పలేదు మీకు వీడు. ఎందుకులే అంత డీప్గా వెళ్ళటం మళ్ళీ అని చెప్పలేదు. కానీ పంచ ప్రాణాలు, పంచ ఉపప్రాణాలు కూడా ఉన్నాయి అన్నమాట. అంటే కనురెప్పలు కదలటానికి ఒకటి, తుమ్మటానికి ఒకటి, అట్లా రకరకాల వాయువులని ఈ కేటగరైజ్. అంటే ఏ స్థానంలో అది పనిచేస్తుందో దాన్ని బట్టి దానికి ఒక పేరు పెట్టడం. కానీ ఇన్ని రూపాలు ఉన్నాయని కాదు, ఒకే ప్రాణవాయువు ఇన్ని రూపాల్లో పనిచేస్తుంది. ఇప్పుడు ఏకమా అనేకమా? నో డౌట్ తెలిసిపోతూనే ఉంది కదా, అక్కడో పనిచేస్తుంది, ఇక్కడో పనిచేస్తుంది అంటున్నాను దాన్ని. కానీ ఇవన్నిటిని కలిపి ఫీల్ అయ్యేవాడు నేను, వాడు ఏకం. వాడు వ్యానవాయువులో ఒకడిని, సమాన వాయువులో ఒకడిని అని అనుకుంటాడా? అనుకోడు. ఎప్పుడు నేనంటే నేనే అంటాడు. దీనికి మంచి చక్కటి శ్లోకం చెప్తారు దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యుల వారు. బాల్యాదిష్వపి జాగృదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాసు అనువర్తమానం అహం 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 అహమితి అంతఃస్ఫురంతం సదా. తర్వాత స్వాత్మానం ప్రకటీకరోతి, ఇప్పుడు అక్కర్లేదు మీకు, కానీ స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అంటే బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు. బాల్యాదిష్వపి అంటే బాల్య, శైశవ, కౌమార, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశల్లో కూడా సర్వాస్వస్థాస్వపి అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. మళ్ళీ ఈ అనాలిసిస్ అక్కడ కూడా ఉంటుంది. అదంతా అక్కడ అన్నిట్లో కూడా వ్యావృత్తాసు అనువర్తమానం, అన్ని మారిపోయే వాటి అన్నిట్లో కూడా అంతఃస్ఫురంతం సదా ఏమిటి? అహం 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 అహం. నేను నేను నేను, ఒకే నేను, రెండు నేనులు, మూడు నేనులు కాదు, ఒకే నేను. ఆ అంతఃస్ఫురణ ఎప్పుడు ఉంది? స్వాత్మానం ప్రకటీకరోతి, ఆత్మని అది ప్రకటించండి. అంటే నేను అన్న ఆ లోపల స్ఫురణ లేని ప్రాణి సృష్టిలో ఉండదు. మనం ఒక్కరికే కాదు, మనిషికొక్కడికే కాదు, ఆ స్ఫురణ లేని ప్రాణి లేదు. అన్ని నేను నేననే చెప్తున్నా. అందుకే కదా స్వామివారు ఒక మంచి ఉపమానం చెప్తారు. ఏమిటంటే, మీరు ఎవరినైనా పలకరించండి, వాడు ఏమంటాడు? మనం ఏమంటాం? నువ్వు ఇట్రా అంటాం. వాడేమంటాడు? నేను వస్తున్నాను అంటాడు. మనమేమంటాం? నువ్వు ఇది చెయ్యి అంటాం. నేను చేశాను అంటాడు. మీరేమో నువ్వు నువ్వు అంటున్నారు, వాడేమో నేను నేను అంటున్నాడు. ఈ నువ్వు నేను లాటేమిటి? మీరు ఎంత నువ్వన్నా వాడు ఒప్పుకోడు, నేననే అంటాడు. అవునా? ఎవరినైనా అంతే కదా. అంటే వాడు నేనని గుర్తించుకుంటున్నాడా, నువ్వని గుర్తించుకుంటున్నాడా? ఎవరికి వాళ్ళు నేనని గుర్తించుకుంటున్నారు. అహం అహం అహమితి అంతఃస్ఫురంతం సదా. మనం ఏమన్నా అనండి, మీరు ఎంత అన్నా సరే, ఎన్నిసార్లు అన్నా సరే, నువ్వు 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 అంటే నేను 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 అంటాడు. వాడు జపం చేస్తాడు. నేను అది చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా, నేను దేహం, నేను అది, నేను ప్రాణం, ఇవన్నీ నేను నేను నేను. జపం లేకుండా ఇంకొకటి లేదు కదా. ప్రతి ప్రాణికి అది సత్యం కదా. ఇంకా దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. కర్మ పట్టింది మనకి, ఏం చేస్తాం? అదేమో స్పష్టంగా ఉండగా ఇప్పుడు నేనంటే ఏమిటో తెలుసుకోవాలట మనం. ఇప్పుడు ఏమైంది? ద్రష్ట దృశ్య ఆ రెండు వివేకాల్లో కూడా ఇది వేరైపోయింది. నెక్స్ట్ ఏకం అనేకం. ఏకం అనేకం కూడా సేమ్ అంతే కదా. నేనేమో ఏకం, ప్రాణము అనేకం. ఎట్లా చెప్పేస్తున్నారు? అంతే. అన్ని వాయువులు విడివిడిగా ఉన్నాయి, విడివిడి ఫంక్షన్స్ చేస్తున్నాయి, దాని పనులన్నీ వేరు కాబట్టి అది అనేకం. కనుక ఇప్పుడు మళ్ళీ ఆ కేటగిరీలో కూడా అదేమైంది? అనాత్మ కేటగిరీలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రాణవాయువు దాకా వచ్చాము. ఇవాళ మళ్ళీ మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము పూర్తవ్వదు, ఇంకా టైం అయిపోయింది ఇక్కడ. కనుక మీకు ఒక లాస్ట్ 5 minutes చిన్న ఇప్పుడు దాకా అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము రెండు మనం చూసాం కాబట్టి ఇక్కడికి కళ్ళు మూసుకొని దీన్ని మనము అనుభవించే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఎందుకంటే ఈ 5 నిమిషాల్లో అవన్నీ 3 కోశాలు చెప్పుకోలేము. 3 కోశాలు వచ్చేవారని చెప్పుకున్నాం. దీంట్లో ఒక్కటి ముందు, ఇది చెప్పబోయే ముందు, కళ్ళు మూసుకొని మనం అది చేసే ముందు, ఒకటి సృష్టిలో మనకు 2 అనుభవాలు కలుగుతున్నాయి ప్రతి వాడికి. దాన్ని సంస్కృతం పదాల్లో చెప్పాలంటే అహం అనుభవం, ఇదం అనుభవం అంట. అహం అంటే నేను, నేను అన్న ఒక అనుభవం కలుగుతుంది. ఆ ఒక్క నేను అనుభవానికి విడిగా వేరుగా ఏది చూసినా సరే ఇదం అంటాం దాన్ని. ఇదం అంటే
ఇది అని అర్థం అన్నమాట. ఇది మనం దేన్నైనా సరే తనం తప్ప ఇది అంటాం. మన దేహాన్ని కూడా ఒక్కొక్కసారి ఈ కాలు ఈ చెయ్యి అంటుంటాం. మనం ఈ అన్నామంటే వేరే, అది వేరే, నేను వేరే. మళ్ళీ తర్వాత నేనే నడిచానంటాడు వీడు. అంటే అక్కడ కన్ఫ్యూజన్ ఉందన్నమాట. మనకు ఆ కన్ఫ్యూజన్ తీసేయటమే మన లక్ష్యం. ఇప్పుడు నడిచిందేమో కాలు, నేను నడిచాను అంటాం కదా, ఈ కాళ్ళకి అని అంటాం. మళ్ళీ ఈ కాల్ని వేరు చేసి మాట్లాడతాం. అంటే కాసేపు ఏమో అది నేనే అంటుంటాము, కాసేపు ఏమో నేను కాదంటుంటాం. ఈ కన్ఫ్యూజన్ ఉంది కాబట్టే దీన్ని వేరు చేయటానికి మనం ఇది చేస్తున్నాం. ఇప్పుడు శంకరాచార్యుల వారి నిర్వాణ షట్కంలో మొదటి 2 శ్లోకాలు కళ్ళు మూసుకొని మీరు చెప్తూ ఉండండి. వాటికి మీకు అర్థం అవుతుంది కొంచెం కొంచెం, లేకపోతే నేను ఆ పదాలకు అర్థం చెప్తాను. ఇప్పటిదాకా మనం వేరు చేసుకున్న అన్నమయ కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని కూడా వేరు చేసుకుంటూ దర్శనం చేయటానికి, అనుభూతిలో దర్శనం చేయాలి. ఆ చేయటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు ఇట్లా కూర్చోలేరు, కానీ మామూలుగానే స్పైన్ ఎరెక్ట్గా పెట్టి చక్కగా కూర్చోండి, ప్రశాంతంగా ఉండండి. కళ్ళు మూసుకోండి. ముందు కళ్ళు మూసుకున్నప్పుడు బలవంత పెట్టద్దు ఇట్లా కళ్ళని. ఎప్పుడు కూడా ధ్యానం చేసినప్పుడు మామూలుగా ప్రశాంతంగా ఎప్పుడు కూర్చున్నా కూడా వాటిని కళ్ళ గుడ్లు ఎప్పుడు స్ట్రెయిన్ అవ్వకుండా ఉండాలన్నమాట. అది చక్కని ఎటు చూస్తున్నారు మీరు, కిందికి చూస్తున్నారా అంటే నాసాగ్రాన్ని చూడమని భగవద్గీత చెప్పింది. నాసాగ్రం అంటే ఇదా అని అడుగుతారు స్వామివారు. చెప్పండి, ఇదా? ముక్కు కొన అంటే ఇదా? కొంతమంది ఏం చేస్తారు, ఇదని చెప్పి ఇక్కడ చూడమంటారు. చూడండి ఎంత స్ట్రెయిన్ అవుతుంది కన్ను అక్కడ చూస్తే. కాబట్టి ఇదే కాదు కదా, ఇది కూడా ముక్కు కొనే కదా. ఇక్కడ చూడండి ఒకసారి, కళ్ళు మూసుకొని మీకు స్ట్రెయిన్ అవ్వదు, ఒత్తిడి తెలియకుండా ఉంది కంటి మీద కదా. ఇప్పుడు ఎరెక్ట్గా స్పైన్ పెట్టి రిలాక్స్డ్గా కూర్చొని నేను చెప్పేది చెప్పండి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రం న చ వ్యోమభూమిర్ న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. మనసు, బుద్ధి, అహంకారం. మనోబుద్ధి అహంకార చిత్తాని అంటే అంతరింద్రియం నేను కాదు అంటున్నారు ఇక్కడ. న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రం అంటే శ్రోత్రేంద్రియము, జిహ్వ అంటే జ్ఞానేంద్రియాలను కూడా నేను కాదు అంటున్నారు. ఎందుకంటే అవన్నీ కూడా దృశ్యములు, నేను ద్రష్టాస్వరూపం కనుక ఇవన్నిటినీ కూడా వేరు చేసి నచ వ్యోమ భూమిర్ న తేజో న వాయు అంటే అక్కడ పంచమహాభూతాలని చెప్తున్నారు. దేహం అంతా కూడా పంచమహాభూతములతో నిర్మితమైంది కాబట్టి అది నేను కాదు. దీన్ని ఒక్క నిమిషము ప్రశాంతంగా సైలెన్స్లో, నిశ్శబ్దంలో ఒక్కసారి గుర్తించటానికి ప్రయత్నం చేయండి. అంతరింద్రియాన్ని, జ్ఞానేంద్రియాన్ని, పంచమహాభూతాలతో ఏర్పడిన సప్తధాతు నిర్మితమైన దేహాన్ని, ఇవేవి కూడా అన్నిటినీ నేను చూసి చెప్పగలుగుతున్నాను కాబట్టి ఇవేవి నేను కాదు. అన్నిటికీ ద్రష్ట, అన్నిటికీ చైతన్య స్వరూపము, స్వప్రకాశ స్వరూపము నేను. చిదానందరూప శివోహం శివోహం. చెప్పండి. అహం ప్రాణసంగో న వై పంచవాయుః న వా సప్తధాతుః న వా పంచకోశః న వాక్పాణిపాదం న చోపస్థపాయుః
చిదానందరూప శివోహం శివోహం. చిదానందరూప శివోహం శివోహం. అహం న ప్రాణసంగః, ప్రాణంతో సాంగత్యం ఉన్నవాడను కాను. న అహం ప్రాణసంగో న వై పంచవాయు, పంచవాయువులు కూడా నేను కాదు. న వాక్ పాణిపాదం న చోపస్థపాయు, అంటే కర్మేంద్రియాలు చెప్తున్నారు అక్కడ. కర్మేంద్రియాలు కూడా నేను కాదు. నవా పంచకోశ నవా సప్తధాతు, పంచకోశములు కూడా నేను కాదు. అన్నిటికీ ద్రష్టాస్వరూపాన్ని నేను, అన్నిటికీ చైతన్య స్వరూపాన్ని నేను. అన్నీ మారిపోతున్నా మారని నిర్వికార స్వరూపం నేను, ఏకస్వరూపం నేను. అదే చిదానంద రూపమైన శివస్వరూపం. శివ అనే పదానికి అర్థం ఆత్మ, అంటే అనాత్మములను ఏదైనా తొలగించి ఇక్కడ శామ్యతి అంటే ప్రశాంతతను పొందుతుందో అది శివస్వరూపం. ఈ స్వరూపాన్ని మనం రోజు నిత్యము అనుభవిస్తున్నాం. కాని దాన్ని నేను అనుకోకుండా ఒక్కసారి అది కాదు అని దర్శనం చేయండి. దాన్ని వేరుగా చూసి, ద్రష్టగా చూసి దర్శనం చేస్తే అది చిదానంద రూప శివోహం శివోహం. చెప్పండి. I am the only knower. Everything is known. అన్నీ ఇదమే. నేను అన్న అహం మాత్రమే నా సచ్చిదానంద స్మృతి. ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా నేను స్ఫురణగా అనుభవిస్తున్నాను. అహం 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 అహమితి అంతఃస్ఫురంతం సదా. కళ్ళు మూసుకున్నప్పుడు మీ కన్ను రెండు కంటి రెప్పలు కూడా తగులుతూ ఉంటే ఆ రెండు తగిలిన అదే స్పర్శను కూడా మీరు తెలుసుకుంటున్నారు. నోరు మూసుకొని ఉన్నప్పుడు రెండు పెదములు తగులుతూ ఉంటే కూడా వాటి స్పర్శ మీకు ఎరుకలో తెరుస్తూ ఉంది. మీరు కూర్చున్నప్పుడు మీకు మొత్తం ఎక్కడెక్కడ తగిలి ఉన్నారో ఆ ఎరుక మీకు తెలుస్తూ ఉంది. ఇది ఎరుక నిలిపి కాన్షియస్గా ప్రతి యాక్షన్లో, అంటే ప్రతి కదలికలో కూడా స్పర్శ, తన స్పర్శ తనకు తెలుస్తుంది. అంటే తను వేరు, ఆ స్పర్శ జ్ఞానం వేరు. భూమి మీద నడుస్తున్నప్పుడు పాదం భూమికి తగులుతూ ఉంటే దాని స్పర్శను ఒక్కసారి మీరు ఎప్పుడైనా మెకానికల్గా నడవకుండా ఆ స్పర్శను గుర్తించి నడవండి. అప్పుడు మీకు అర్థమవుతుంది కాన్షియస్గా అడుగు వేయటం అంటే ఎట్లా ఉంటుందని. జీవితం అంతా దేహాన్ని మెకానికల్గా నడిపిస్తున్నాం, కానీ ఇప్పుడు ఒక్కసారి ఆ స్మృతిని, ఎరుకను నిలిపి ఒక్క ఇంద్రియాన్ని కదిలించినా సరే నా చైతన్యం అంటే ఏమిటో నాకు అర్థమవుతుంది. సచ్చిదానంద స్మృతి స్వరూపం అంటే ఏమిటో నాకు అర్థమవుతుంది. స్పష్టంగా దాన్ని వేరు చేసి ఆత్మ అనాత్మ వివేకాన్ని ఇప్పుడు మనము చూస్తున్నాం. ఓం తత్ సత్.